నాకు హార్ట్ ప్రాబ్లం అని తెలిసి కూడా నువ్వు నిర్ణయం ఎందుకు తీసుకున్నది? ప్రాబ్లం నీ హార్ట్కే కానీ నీ మనస్సుకు కాదు కదా. నీ మనసే నా సొంతమైనప్పుడు నీ హార్ట్ ప్రాబ్లం నన్నేం చెయ్యలేదు. నీ పవిత్రమైన మనసుని నువ్వు చూసుకున్నానే. ఇప్పుడు నేను కాదు వేరొకరి నా మనసు అర్పించలేదు. సందనా, మనం వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటే నా సాన్నిహిత్యంలో నీ ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకుంటా. ఆరోగ్య సమస్య పూర్తిగా నా మీద వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉంచు. సందన అనే ఆవేశంగా అన్నాడు ఫణీందర్. సీత ఇక తట్టుకోలేకపోయింది. ఆమె మనసులో ఉన్న అనుమానాలు, అపోహలు చాలా వరకు తొలగిపోయాయి. ఫణీంద్ర, ఐఆమ్ సారీ, దీనికంతటికి కారణం లేదు. నా మనస్సులోని అనుమానాలు, అపోహలు ఈ సమస్యలందరికీ కారణం. నిజానికి సందనకి ప్రాబ్లం లేదు. సందన పూర్తి ఆరోగ్యంగా. నీ ప్రేమకు నేనే పరీక్ష పెట్టి మీరు అపురూపమైన ప్రేమికులని తెలిసి కూడా అదంతవరకు నిలబడుతుందో అని పరీక్షించాలనుకోను. మగవాడిగా నీ ప్రేమ ఎంత నిష్కల్మషమైందో చూడాలనుకోను. సందన నీపై ఎంతో నమ్మకంగా ఉంది. అయినప్పటికీ నీకు పరీక్ష పెట్టడానికి సందన ఒప్పుకొని నాతో సహకరించి. ఎవరో కొందరు మగవారు ప్రేమించి మోసం చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మగవాళ్ళంతరా అటువంటి వాళ్ళు కాదు నువ్వు నిరూపించుకొని. సమాజంలో నీలాంటి మనసున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో కొందరు దుర్మార్గులు ఉన్నారని మగవాళ్ళందరినీ ఒకే కోవలో జమ చేయటం మూర్ఖత్వం అని తెలుసుకొని నన్ను మీరిద్దరూ క్షమించాలని. సీత మాటలకు మొదట ఆనందం, తర్వాత ఆశ్చర్యం కలిగింది ఫణీంద్ర. బంగారమైనా పరీక్షించేటప్పుడు కొలిమిలో కొంతసేపు పెట్టక తప్పదు మనసులో అనుకున్నాడు. పరీక్షలో పాస్ అయి గోల్డ్ మెడల్ సంపాదించిన వ్యక్తిలా తనను తను ఊహించుకున్నాడు. సీత వైపు ఆశ్చర్యంగా చూశాడు ఫణీంద్ర. నన్ను క్షమించాలి మణీంద్ర, నువ్వే గెలిచావంది సీత. క్షమించడానికి నువ్వేమీ తప్పేం చెయ్యలేదు సీత, కేవలం ఒక పరీక్ష పెట్టావు. అది నేను పాస్ అయ్యే పరీక్ష పెట్టాను. చాలా థ్యాంక్స్ అంటూ ఈ హార్ట్ షేక్ పేషెంట్ పైకి లేపాలిగా అంటూ తన చేతిని సందనకు అందించాడు ఫణి. చిలుకు మాసపత్రిక 2005 జూన్. డబ్బు విలువ. కిరీటి గారు, రేపు మన ఆఫీసులో కొత్త సంవత్సరం సందర్భంగా లంచ్ ఏర్పాటు చేస్తున్నారు అన్నాడు కొలీగ్ శ్రీనివాస. అలాగా, ముక్తసరిగా అన్నాడు కిరి. ఏమిటి ఆ లంచ్, మీకు ఇష్టం లేదా ప్రశ్నించాడు శ్రీనివాస్. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే అన్నాడు. ఏం లేదు, ఆ లంచ్కి ఆఫీస్ స్టాఫ్ ఒక్కొక్కరికి 1000 రూపాయలు కంట్రిబ్యూషన్ పడింది. అలా అయితే నాకు ఇష్టం లేదు, నేను ఆ లంచ్కి రావటం లేదు ఖచ్చితంగా అన్నాడు. కిరీటి చెప్పిన విషయం మోసుకు వెళ్ళి మిగిలిన కొలీగ్స్ అందరి ముందు ఉంచాడు. అందరూ ఒక్క పెట్టున నవ్వు, కొందరు హేళనగా మాట్లాడు. ఆ కిరీటి ఎంత పిసినారి వాడు, లంచ్ ఇష్టమే కానీ 1000 రూపాయలు మాత్రం ఇవ్వడట. ఈ రోజుల్లో పార్టీలంటే డబ్బు ఖర్చు చెయ్యకుండా ఎలా వస్తాయి? పార్టీ అంటే మందు అది ఉంటుంది కదా, 100లో ఎలా చేసుకున్నా కనీసం 1000 రూపాయలు లేకపోతే ఎలా? కిరీటికి నింపడేలా అన్నాడు చంద్రశేఖర్. కిరీటి అన్నీ విని కూడా మౌనంగా ఊరకుండిపోయి తను కాదన్నట్టుగా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయా. అసలు ఈ పార్టీలంటే కిరీటికి ఎందుకు ఇష్టం లేదు తెలియకుండా ఉంది అన్నాడు రాంబ. ఎందుకేమిటి, డబ్బు ఖర్చు అవుతుంది అన్నాడు రాజే. కిరీటి, రేపు ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి బీచ్కి వెళదామని ప్లాన్ వేశారు. మీ పార్టిసిపేషన్ కూడా ఉంది కదా అన్నాడు. దేనికి అన్నాడు కిరీ. దేనికేమిటి, సరదాగా ఎంజాయ్. అటువంటి ఎంజాయ్మెంట్లు నాకు ఇష్టం ఉండదు ఖచ్చితంగా అన్నాడు కిరీ. ఆఫీస్ స్టాఫ్ అంతా అంటుంటే ఏమో అనుకున్నాను. తను స్టాఫ్ అనుకునేది నిజమే. ఆ కిరీటికి డబ్బు ఖర్చు చేయటం ఇష్టం లేదు. నిజాన్ని గ్రహించిన వాడిలా మనస్సులోనే అనుకున్నారు. అదే విషయాన్ని మిగిలిన స్టాఫ్ అందరికీ తెలియజేశాడు. అటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోనక్కర్లేదు అనుకున్నాడు కిరీ. ఆ రోజు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉండటం ఆఫీస్ స్టాఫ్ అంతా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని బిజీగా వర్క్ చేసుకుంటారు. ఇంతలో ఎవరో విరాళాలు సేకరించే వాళ్ళు వచ్చి వాళ్ళు చూడటానికి కాలేజీ స్టూడెంట్స్. సునామీ బాధుల సహాయం కోసం విరాళాలు సేకరిస్తున్నాం, మీరు మాతో సహకరిస్తారని ఆశిస్తాం. ఎంతసేపు విరాళాలు విరాళాలు అంటూ వెంటబడతారు.
మా కాలేజీలన్నీ మీలాంటి వాళ్ళ విరాళాలకే సరిపోతున్నాయి, వెళ్ళిపండి అన్నాడు విశ్వ. ఇంతకు విరాళాలు చేరవలసిన వాళ్లకు సరిగా చేరతాయా? తెలివా? విరాళాలు చేరవలసిన వాళ్ళకు చేరితే ఈ దేశం ఇలా ఎందుకుంటుంది అన్నాడు సూర్యం. ఇంతలో కిరీటి, బాబు ఇలా రండి అంటూ వాడు ఆత్రంగా దగ్గర. కిరీటి తన పర్సన్ నుండి 500 నోట్లు తీసి వాళ్ళకిచ్చాడు. వాళ్ళు ఆనంద భరితులై వెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్ అండి అన్నారు వాడు. మరేం పర్వాలేదు, రండి అని ఆప్యాయంగా అన్నాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా కిరీటి వైపు చూశారు. వాళ్లకు నోట మాట రాదు. నోళ్లు వెళ్ళబట్టి కిరీటి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు. అందరం కలిసి సరదాగా బీచ్కి వెళదామంటే సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడేమో వాళ్ళకి 500 ఇచ్చారు. అదే నాకు ఆశ్చర్యం. ఆ ఫంక్షన్కి 2000 వేసుకోవడం నాకు ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ కిరీటి చెప్పారు. ఇంతకు మన బాస్ రిటైర్మెంట్ ఫంక్షన్కి నీ కిరీటి డబ్బులు ఇస్తాడా? ఇవ్వడమా? ఇంకేమన్నా? కిరీటి అంత తేలిగ్గా ఇస్తాడని ఎలా అనుకుంటున్నా? మరో 2 రోజుల తర్వాత ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న గుడిసెలన్నీ ప్రమాదంలో కాలిపోయి వాళ్ళంతా నిరాశ్రయులే. అనుకున్నట్టుగానే వారు విరాళ కోసం మొదటగా ఆఫీస్కే పోయి ఆఫీస్ స్టాఫ్ తలా 100 రూపాయలు, కిరీటి మాత్రం 2000. ఆఫీస్ స్టాఫ్ అంతా నోళ్లు తెరుచుకున్నారు. అవును కిరీటి, నువ్వు ఆ గుడిసెల వాళ్లకు 2000 ఇచ్చావుగా, మరి మన బాస్ ఫంక్షన్ గురించి ఏం చేశావు? సూర్యం మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజే ఆఫీసర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేసి ఆఫీస్ సిబ్బంది అంతా రకరకాల కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నారు. ఆఫీసర్ ఒకే జంబ సూటులో చాలా హుందాగా కనిపించారు. కార్యక్రమం ప్రారంభమైంది. ఆఫీస్ సిబ్బంది ఒక్కొక్కరి తమ అభిప్రాయాలు వినిపిస్తారు. చివరగా ఆఫీసర్ రాకేష్ శర్మ తన అభిప్రాయాలను ఆప్యాయంగా మిగిలిన సిబ్బందితో పంచుకొని సిబ్బంది అంతా ఆఫీసర్ పలుకులు శ్రద్ధగా వినటానికి సన్నద్ధులయ్యారు. డియర్ ఫ్రెండ్స్, మన ఆఫీసులో సిబ్బంది అంతా గత 5 ఏళ్లుగా నాతో ఎంతగానో సహకరించి ఇంతకీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకోండి. ముఖ్యంగా ఆఫీసులో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అది కిరీటి వ్యక్తిత్వం. అతని వ్యక్తిత్వం చాలా ఉన్నతమైన, నేను చాలా పరిశీలిస్తే కానీ అంతుబట్టలేదు. అదేమిటంటే అందరూ అనుకున్నట్టుగా అతను పిసినారేం కాదు, డబ్బు మనిషి అస్సలు కాదు, సంకుచిత భావాలున్న వ్యక్తి అంతకన్నా కాదు. అతను చాలా విశాల భావాలున్న వ్యక్తి. డబ్బు విషయంలో సర్వసాధారణ అందరి వ్యక్తుల్లా సరదాలకు షికార్లకు ఖర్చు పెట్టే వ్యక్తి కాదు. కానీ విలువైన ఆ డబ్బును విలువైన పనులకే వెచ్చేస్తా. ముఖ్యంగా డబ్బు ఎక్కువగా ఎవరికి అవసరమో వారికి తన జీవితంలో కొంత భాగాన్ని అందజేస్తా. అది తన హృదయంతో. ఇక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే, నా రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశం ఆఫీస్ స్టాఫ్ అంతా మొత్తం కలెక్ట్ చేసి, కానీ కిరీటి అందుకు ఇష్టపడ. అతనే కలెక్ట్. జీవిత సమస్యలను తీర్చడంలో డబ్బు ఎంతో విలువ కలిగింది. అటువంటి విలువ గల డబ్బును చాలా తేలిగ్గా ఖర్చు పెట్టడం, అనవసరంగా ఖర్చు పెట్టడం చాలా తప్పు. ఈ విషయంలో కిరీటి పాలసీ చాలా కరెక్ట్. కిరీటి వంటి ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి మీరు ఇప్పుడు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ నాకు తీసుకోవాలని పించటం గజతో నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా. ఒక్కసారి కిరీటి వేదికపైకి వస్తే అతని నాకు తోచిన రీతిని సన్మానించుకుంటాను. కిరీటి ప్లీజ్ అంటూ ఆహ్వానించాడు ఆఫీసర్ రాకేష్ శర్మ. బాపు మాసపత్రిక, జూన్ 2005. తపస్. ఇద్దరము ఇంటర్మీడియట్ 2nd క్లాసులో పాస్ అయ్యాం. తర్వాత ఏం చదివితే బాగుంటుంది అంది గీతాని. ఏం చదివేదేముంది, ఇద్దరము డిగ్రీలో జూనియర్ జాయిన్ అవుదాం అంది జాకు. మా కుటుంబ పరిస్థితిని బట్టి ఆలోచిస్తే నేను డిగ్రీలో జాయిన్ అవ్వడం చాలా కష్టం. డిగ్రీ చదివితే ఎప్పటికీ జాబ్ వస్తుందో అందువల్ల నేను మాత్రం డిగ్రీ చదవకుండా టీటీసీలో జాయిన్ అవుతాను. దానికోసం ఎంట్రన్స్ వ్రాస్తాను. నేను మాత్రం ఆ టీటీసీ బీఈడీ చక్కగా డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత పీజీ చేసి లెక్చరర్ అవుతాను. అది కాదు జాగ్రత్త. ఒకసారి ఆలోచించి, నీది కూడా మధ్యతరగతి పరిస్థితే కదా, త్వరగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది కదా,
నువ్వు కూడా టీటీసీ చేస్తే బాగుంటుంది. టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్. బతకలేని బడిపంతుడు ఉద్యోగం చెయ్యాలంటే నాకు అసహ్యం. సరే, నీ ఇష్టం మంది గీత. తను నిర్ణయించుకున్న పద్ధతిలోనే గీతాంజలి టీటీసీ ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకొని టీటీసీ కోర్సు పట్టుదలగా పూర్తి చేసి డిఎస్సి పరీక్ష వ్రాయటానికి అర్హత కూడా డిఎస్సి పరీక్ష కూడా రాసి టీచర్గా ఉద్యోగం సంపాదించింది గీతాంజలి. అయినప్పటికీ తను పై చదువులు చదవాలనే కోరిక ఇంకా ఉద్ధృతం. టీచర్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పరీక్షకు ప్రవేశ గీతాంజలి డిగ్రీ చదవడం ఆలస్యం అయిన తమ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతున్నది గీతాంజలికి చాలా తృప్తిగా ఉంది. కుటుంబ పరిస్థితులు కూడా చాలా మెరుగయ్యాయి. గీతాంజలి తల్లిదండ్రులు కూడా కష్టాల కడలు బయటపడి అక్కడ తన స్నేహితురాలు జాహ్నవి కనిపి, హలో జాహ్నవి, బాగున్నావా? గీతాంజలి పలకని, బాగున్నా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? జాబ్ చేస్తున్నావటగ. సీత కనబడి చెప్పి, నేను డిగ్రీ చదువుతున్నా. ఇంతకీ ఏమిటి షాపింగ్ ప్రత్యేకత? అంది. ఏం లేదు, మా అమ్మగారికి ఒక చీర కొందామని. సరే ఉంటా. కాలక్రమంలో మళ్ళీ 2 ఏళ్ళు గడిచాయి. గీతాంజలి ఉద్యోగంలో స్థిరపడింది. అయినప్పటికీ డిగ్రీ పరీక్షలు రాస్తూ ఫైనల్ ఇయర్ అయ్యింది. జాహ్నవికి డిగ్రీ అయిపోయింది. పీజీకి అప్లై చేసి గీతాంజలి ఉద్యోగం చేస్తూ చదవడం చాలా కష్టం అనిపించింది. అయినా లంచ్ టైంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా సమయాన్ని చదువుకే కేటాయి. కాలక్రమేణా డిగ్రీ అయిపోయింది. ప్రైవేటుగానే తను చదువు కొనసాగించడానికి నిర్ణయించి తర్వాత పీజీకి అప్లై చేసి ఆ రోజు స్నేహితురాలు సీత పెళ్లికి హాజరైంది. పెళ్లికి తన క్లాస్మేట్స్ చాలామంది వచ్చారు. జాహ్నవి కూడా. హలో గీతాంజలి, బాగున్నావా? నువ్వు కనబడి చాలా రోజులైంది. ఈ మధ్య అసలు బయటికి రావట్లేదు. ఇప్పుడు సీత పెళ్లి కదా, తప్పదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? పీజీ అయిపోయింది, ప్రస్తుతం ఖాళీగా లెక్చరర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానంది. నేను కూడా పీజీకి అప్లై చేశా అంటూ పీజీకి సంబంధించిన ఏవో విషయాలు జాహ్నవి గీతాంజలి మాట్లాడు. పెళ్ళైపోయాక తర్వాత ఎవరికి వాడు సెలవు తీసుకువెళ్ళి ఎవరితోనూ సంబంధం లేకుండా కాలం తన పని తాను చేసుకుపోతాడు. కష్టపడి పని చేసేవాడు, నిరంతరం కృషి చేసేవాడు, ఉన్నత శిఖరాలను అధిరోహింపచేస్తూ కృషి పట్టుదల దీక్ష లేనివాడు అధపాతాళానికి అణగదొక్కుదు సాగిపోతోంది కాలం. ఆ కాలగమనంలోనే గీతాంజలి చక్కని ప్రమోషన్ కూడా వచ్చింది. ఎలిమెంటరీ స్కూల్ నుండి హై స్కూల్ ప్రమోషన్. గీతాంజలి ఆనందానికి అవధులు లేవు. జాహ్నవి పీజీ పూర్తి చేసి లెక్చర్ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే అచంచల ఆత్మవిశ్వాసంతో నిరంతర కృషి పట్టుదలతో గీతాంజలి పీజీ పూర్తి చేసి తన తపస్సు పూర్తి చేసింది. ఉన్నత చదువులు పూర్తి చేసి అవకాశం తనకు వస్తుందో లేదో అని అనుమానంతో ఉన్న గీతాంజలి చక్కటి ప్రతిఫలం లభించి చదివిన చదువుకు ప్రతిఫలం తప్పకుండా కష్టపడి చదివి చదువు విలువ ఎప్పుడూ ఉంటుంది. కాలగమనంలో గీతాంజలి మరో ప్రమోషన్ అదే లెక్చరర్ పదవిలో జాయిన్ అయ్యి ఆ రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరి గీతాంజలి ఇంట్లో జాహ్నవి ఉంది. కంగ్రాచ్యులేషన్ జానకీతాంజలి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే మీ నాన్న కనిపించారు. నీకు లెక్చరర్ జాబ్ వచ్చి. ఏమా జాహ్నవి, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? పీజీ చేశాను ఆంటీ. లెక్చరర్ పోస్ట్కి ప్రయత్నం చేస్తుంటే అస్సలు రాబట్టండి. నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే వస్తుంది. టీటీసీ చేస్తే టీచర్ పోస్టుకైనా అప్లై చేసుకోవచ్చు కదా. గీతాంజలి అడిగి వివరాలు తెలుసుకుందామని వచ్చాను. ముందు స్వీట్ తీసుకో, నీకు అన్ని వివరాలు చెప్తానంటూ జాహ్నవి స్వీట్ ఇచ్చింది. అమ్మ మాసపత్రిక జూన్ 25 ప్రయాణం. అప్పటికే వచ్చే టైం అయిపోవడంతో వడివడిగా అడుగులు వేసుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు పార్థసారథి. ప్లాట్ఫారం మీద ట్రైన్ ఆగి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అమ్మయ్య, ఈరోజు చాలా అదృష్టవంతుడు అనుకుంటూ టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. ఒక క్షణం కూర్చున్న కంపార్ట్మెంట్ అంతా చూశారు. కంపార్ట్మెంట్ అంతా కిక్కిరిసం. ట్రైన్ ఈరోజు చాలా రష్గా ఉందనుకో. పార్థసారథి ఎదురుగా ఒక స్త్రీ కూర్చొని ఏదో పత్రిక చదువుకుంటూ కనిపి, పార్థసారథి,
తల వంచుకొని ఉందేమో ఆమెను గమనించడం కుదరల. తన కంపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాలక్షేపం కూడా కాదు. విజయవాడ వరకు చాలా బోర్గా ఫీల్ అవ్వాలి మనసులోనే అనుకున్నాడు పార్థసారథి. మరి కాసేపటికి ఎదురుగా కూర్చున్న స్త్రీ తలెత్తి చూసి మళ్ళీ పత్రికలో చూసుకోవడంలో మునిగిపోయి ఈమెను ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడు. ఆమె తలెత్తి మీరు అంటూ ఆగాడు. అర్థం కానట్టు చూసింది. పత్రిక అతనికి అందిస్తే మీరు నర్మద కదా గుర్తు చేసుకుంటున్నట్టుగా. కాదు అని మీ పేరు అడిగాడు ప్రశ్నార్థకంగా. స్వప్న. నమ్మలేకుండా ఉన్నాడు పార్థసారథి. మనిషిని పోలిన మనుషులుంటారు. ఆశ్చర్యంగా ఉంది. అచ్చం నర్మదలానే ఉంది. ఏమీ తేడా లేదు. తన కళ్ళను తానే నమ్మలేకుండా ఉన్నాడు. ఆమె తన హ్యాండ్ బ్యాగ్లోంచి మరో పత్రిక తీసుకొచ్చు పార్థసారథి పత్రిక చూస్తున్నట్టుగా ఆమెని గమనిస్తాడు. ట్రైన్ వేగంగా ముందుకు దూసుకు వెళ్తోంది. పార్థసారథి ఆలోచనలు వేగంగా వెనక్కి వెళ్ళి 20 ఏళ్ల కిందటి తన గతంలోకి తొంగి చూసి ఆ రోజు డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫేర్వెల్ ఫంక్షన్. ఆడిటోరియంలో అంతా హడావి. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని విద్యార్థినులంతా సీతాకు ఒక చిలుకల్ని తలపింపజేసి కొందరు తమ బాయ్ ఫ్రెండ్స్లో పడటం కోసం రకరకాల అవస్థలు పడి నర్మద మాత్రం ఏ కోవకి చెందక మౌనంగా ఉండి కారణం తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేదో తనకేది, తన పార్థసారథిని ప్రేమిస్తుందో లేదో తనకేది. పోనీ పార్థసారథికైనా తెలుసా అంటే అది నమ్మకం లేదు. పార్థసారథి ఆస్తిలో అంతస్తులో మిగిలిన అన్ని విషయాలు ఉన్నత స్థాయిలో ఉంది. నర్మద ఒక్క చదువులో తప్ప అన్ని విషయాలు అధమ స్థానం. ఫేర్వెల్ ఫంక్షన్ అప్పుడే ప్రారంభమై నర్మద ఆలోచనలు ఎప్పుడో ప్రారంభమై మన భారతీయ సామాజిక పరిస్థితి చాలా విచిత్రమైన మనసులోనే అనుకుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను ప్రేమిస్తున్నా అని దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పకు. ఉన్నత కులమంతా ఏది కాకపోయినా ఉన్నత కులంలో వ్యక్తిగా పరిగణింపబడుతున్న వ్యక్తిని తక్కువ కులం వ్యక్తి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పరాదు. అందంగా ఉన్న వ్యక్తితో అందవిహీనంగా ఉన్న వ్యక్తి నేను ప్రేమిస్తున్నానని కూడా చెప్పరు. ఒకవేళ చెప్పినా అది అపహాస్యము. నర్మద తన మనసులో భావాన్ని తలలోనే కాదు మనసులో సమాధి చేస్తుంది. ఇక పార్థసారథి పరిస్థితి అంతకంటే అగమ్య గోచర్. 3 సంవత్సరాలుగా తను నర్మదను ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ తను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేదు. తీరా ఆ మాట చెబితే ఆ తర్వాత కార్యక్రమాన్ని చేపట్టలేడు. కనీసం తను నర్మదను ఒక్కసారి కూడా స్పర్శించలేదు. అయినా తన మనసు నిండా నర్మద రూపమే నిండి ఆమె ప్రవర్తనే దానికి కాదు. నర్మద తను ప్రేమిస్తున్నదని తనకు తెలుసు. కానీ ఏం లాభం? తను నర్మదను ముందు దోషిగా మారాల్సి వస్తుంది. నర్మద ముందు దోషిగా ఏమిటి చెయ్యడం విపరీతంగా ఆలోచిస్తుంది. ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోయింది. ఆనందంగా ఒకరి ఆటోగ్రాఫ్లు మరొకరు తీసుకుంటున్నారు. నర్మద తన స్నేహితులతో ఏదో మాట్లాడుతుంది. పార్థసారథి నెమ్మదిగా నర్మద దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ నర్మద సున్నితంగా తిరస్కరి మౌనంగా వెనుదిరిగాడు. పత్రిక చదివేరా అంది. క్లిక్కెపడ్డాడు పార్థసారథి. ఈమె గొంతు కూడా నర్మద గొంతులానే అయిపోయిందంటూ పత్రిక నర్మదాని నాకు తెలిసిన ఆవిడ ఉందండి, మీరు కూడా అచ్చం ఆమెలానే ఉన్నారు అన్నాడు. నవ్వి ఊరుకుంది. హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఒక వైట్ పేపర్ బయటకి పత్రికపై పెట్టుకున్న పెన్ తీసి ఏదో రాస్తా. పార్థసారథి ఆమెనే గమనిస్తారు. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. ట్రైన్ ఆగింది. వెంటనే ఆమె లేచిను. ఆమె వెళ్ళిపోతుందేమో అనుకుంటూ కంగారుగా ఆమె వైపు చూశాడు పార్థుడు. ఆమె రాసిన పేపర్ పార్థసారథి చేతిలో పెట్టి వడివడిగా ట్రైన్ దిగి వెళ్ళిపో. క్షణంసేపు ఆమె వెళ్ళిన వైపే అచేతనంగా చూస్తుండిపోయి వెంటనే తేరుకొని ఆశ్చర్యంగా ఆ పేపర్ పెట్టి చూశాడు పార్థసారథి గారు. సొంత వ్యక్తిత్వం లేని వ్యక్తి మనం కూర్చొని ప్రయాణం చెయ్యటం చాలా కష్టం. అందుకే ఒక స్టేషన్ ముందే దిగిపో. తోటి ప్రయాణికుడిగానే మిమ్మల్ని భరించలేకుండా ఇక జీవితాంతం మీతో కలిసి ప్రయాణం చేసేవాడు ఎలా చేస్తారో నడిపి. నేను రత్నని కాదు నర్మదని మీరు చాలా చక్కగానే గుర్తుపట్టి
కానీ 20 ఏళ్ల క్రితం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గుర్తించలేకపోయారా? లేక ధైర్యం లేక తప్పించుకుండా తిరిగి వాళ్ళంటే నాకు అసహ్యం. ఇక ఉంటాను. నర్మద రాసిన లెటర్ చదివిన పార్థసారథికి కళ్ళు చెమట. నర్మదను పొందకపోవటం తన దురదృష్టం. పిరికితనం వల్ల జీవితంలో చాలా కోల్పోయా అనుకున్నా. అప్పుడు కానీ గమనించలేదు. తను దిగవలసిన స్టేషన్ కంటే మరొక స్టేషన్ కూడా దాటిపోయా. బాపు మాసపత్రిక జులై 2005. నిజాయితీ ఖరీదు. నరహరి గారు ఉండేది ఈ ఇంట్లోనేనానండి? బయట నిలుచున్న నిజాయితీ గారు ఇంటి ఓనర్ని అడిగాడు. ఈ ఇల్లే ఆ పక్క రూమ్లో ఉంటున్నారు బిడ్డ. ఆ పక్క రూమ్లో ఉంటున్నాడంటే ఆయనకు ఫ్యామిలీ లేదేమో, లేక ఫ్యామిలీ ఇక్కడ తెచ్చుకోకుండానే డైలీ సర్వీస్ చేస్తున్నాడు, లేక అసలు ఇంకా పెళ్ళే కాలేదా మనసులో అనుకుంటూ తలుపు తట్టాడు కుటుంబరావు. తలుపు తెచ్చుకొని బయటకు వచ్చి, కుటుంబరావు వైపు ఎవరు కావాలి అని. కిషోర్ గారు నన్ను మీ దగ్గరకు పంపారు. మా అబ్బాయికి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. మీ దగ్గరకు వస్తే పని అవుతుందని చెప్పారు. అందుకని మీతో కొంచెం పర్సనల్గా నరహరికి అంతా అర్థమైంది. లోపలికి రండి అని ఆహ్వానించారు. కుటుంబరావు లోపలికి వచ్చి అతన్ని పరిశీలిస్తూ కుర్చీలో. నరహరికి సుమారు 45 ఏళ్ళు. చామర ఛాయ, మరీ ఎత్తు మరీ పొట్టి కాని పర్సనాలిటీ. చూడగానే మరొకరు సహాయపడే మనస్తత్వంలాని కుటుంబరావుకి అనిపించి, మీ అబ్బాయి ఉద్యోగ ప్రయత్నంలో నా దగ్గరికి వచ్చారన్న. తను కుర్చీలో కూర్చుంటూ అవునండి, బిఈడి పాస్ అయ్యాడు. డిఎస్సి రాస్తే కూడా జాబ్ రాల. ఏదైనా ఎయిడెడ్ స్కూల్లో మీ ద్వారా పోస్టు వేయించుకోవాలని. మీరు కాస్త సాయం చేస్తే బాగుంటుంది. ఖర్చు కాస్త ఎక్కువైనా పర్వాలేదు అన్నాడు కుటుంబం. మీరు కిషోర్ గారు చెప్పే ఉంటారు. ఇప్పటికి 2-3 జాబ్ వేయించారు. ఖర్చు కూడా బాగానే అవుతుందండి. అలాగే టైం కూడా పడుతుంది. ప్రాసెస్ అంతా అయ్యేసరికి సుమారు 6 నెలలు పడుతుంది. మరేం పర్వాలేదండి. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాడు. 6 నెలలు ఖాళీగా ఉంటే ఏమైంది? సూటిగా అడుగుతున్నాను, ఏమనుకోకండి. ముందుగా ఖర్చుల కోసం 50,000 ప్రాసెస్లో పోస్టు కోసం పర్మిషన్ కావాలి. తర్వాత అప్రూవల్ రావాలి. నేను డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాను కదా, పని కూడా త్వరగానే అవుతుంది. అలాగేనండి, రేపే తెస్తాను అనుకున్నట్టు మన్నాడే ఇచ్చారు. కిషోర్ చెప్పబట్టి ఈ వారు దారైనది. లేకపోతే ఉద్యోగ ప్రయత్నం చాలా కష్టమయ్యి. ఎందుకు నాన్న డబ్బు పెట్టి ఉద్యోగం? నాకు ఇష్టం లేదు. పైగా 50,000 ఇచ్చారు మీరు. అలా అనుకుంటే ఎలారా? ఇంతకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం అనేది ఆ నరహరి గారు ఏది చెప్పలేదు. ప్రాసెస్లో పెట్టడానికి ముందుగా 50 అన్నారు. అంటే మొత్తం 2 లక్షలు. అంత పెద్ద మొత్తం పెట్టి ఉద్యోగం వేయించుకోవడం నాకు ఇష్టం. మీరు నేను చెప్పిన మాట అస్సలు వింటారు. కాస్త బాధగానే అన్నాడు. రవి మాటలు వినకుండా పేపర్ చదవడం నిమగ్నుడయ్యాడు. మరో 10 రోజుల తర్వాత ఒకరోజు కుటుంబరావు టీవీ చూస్తూ కూర్చాడు. ఇంతలో నరహరి చూసి ఆప్యాయంగా ఆహ్వానించాడు. నరహరి ఏదైనా శుభవార్త మోసుకువచ్చు. రవి కూడా సమయాన్ని, కుటుంబరావు గారు బాగా ఉన్నారా? ఏం చేయట్లేదండి. ఇంకా ఆఫీస్ టైం కాలేదు కదా. లేదండి, ఇంతవరకు ఏం జరగదు. అసలు ఇంతవరకు ఏమీ ప్రారంభమే కాల. పని ఎంతవరకు జరుగుతుంది అని అనుమానం నాలో వచ్చి, మరేం చేద్దాం? మీరు బాధపడండి ఒక మాట. ఏమి గట్టి ప్రెజర్ చేసినా పని మాత్రం జరిగేట్టులే. మరి 50,000 మాట. 50,000 గురించి ఏమీ మాట్లాడలేదు. బహుశా స్వాహ అయిపోయాయి అనుకున్నాడు రవి. కుటుంబరావు గారు ఏమిటి ఆలోచిస్తున్నారు? తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం అటువంటి ఆశ పెట్టుకోకండి. ఈ 50,000 నా దగ్గరే ఉన్నాయి. ఇదిగో తీసుకోండి అంటూ తన బ్యాగ్ ఇచ్చారు. ఒక్కసారిగా నరహరిపై ఉన్న నమ్మకం కొండంతగా అసలు ఈ రోజుల్లో అంత మంచి మనిషి ఉంటాడు. డబ్బు అక్షరాలా తీసుకొని వచ్చి మళ్ళీ అందించాడు. ఆ మంచివాడు నరహరి నిజాయితీకి చెల్లించిపోయాడు. నాన్నగారు చెబితో ఏమో అనుకున్నాడు. నరహరి గారు చాలా నమ్మకమైన మనిషి అనుకున్నారు. ఇక ఉంటానండి అని వెళ్ళిపోయాడు. నిజమేనా? ఈ రోజుల్లో ఎటువంటి కాలం గడిచిపోతోంది.
కుటుంబరావు గారు మీకు శుభవార్తండి. ఎయిడెడ్ స్కూల్లో పోస్టులని త్వరితగతిని వేసుకుంటున్నారు. 10 రోజుల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. మనం ప్రయత్నం చేస్తే మరింకే సుమారు 2 లక్షలు 2 రోజుల్లో మీకు ఆ 2 అందజేస్తారు. 2 రోజుల్లో కుటుంబరావు ఇచ్చేశారు. 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చి మీరు నిశ్చింతగా ఉండండి. 1 రోజులైనా నరహరి దగ్గరున్న సమాచారం ఏమీ అందకపోవడంతో కుటుంబం రవి కలిసి నరహరిని ఆయన రూమ్ ఖాళీ చేసి 1 రోజులే. ఆయన గురించి మీకు ఇంకా తెలీదా? ఆశ్చర్యంగా అడిగాడు ఇంటివాడు. ఏమిటి? ఆయన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షలు జనాల దగ్గర తీసుకొని గుడాయించేది అన్నాడు ఇంటి వాడు. ఒక్కసారిగా కుటుంబరావు రవి షాక్దని. అదే ఆయన టెక్కిన కాదు. ముందుగా అందరినీ ఎలా నమ్మిస్తాడు? ఈ 1 రోజుల నుండి 5-6 వచ్చి ఇలానే చెప్పారు. పైగా అతనికి ఉద్యోగం పర్మనెంట్ కాదు, టెంపరీ డిపార్ట్. ఇంటి ఓనర్ మాటలు వింటున్న కుటుంబరావు ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టని అక్కడే కూలబడి తండ్రి పరిస్థితి గమనించిన రవికి ఏం చెయ్యాలో అర్థం కాల. ఇంత చదువుకొని కూడా నరహరి లాంటి మోసగాడి చేతిలో పడ్డం తను తానే నిందించుకొని రవి ఇటువంటి మోసాలు ఎన్నింటినో ప్రత్యక్షంగా చూసి కూడా తనలాంటి వాళ్ళే అలా మోసపోతే ఇలా చదువు లేని వాడు సమాజంలో ఎన్ని రకాలుగా మోసపోతున్నారు అనుకుంటూ తండ్రి పక్కనే కూలబడిపోయాడు రవి. బాపు మాసపత్రిక ఆగస్టు 2005. ఆనందం. కాలింగ్ బెల్ మోగటంతో లేచి వెళ్ళి డోర్ తెరిచాడు శేఖర్. ఎదురుగా చిరునవ్వుతో రవీంద్ర. హలో రవీంద్ర, చాలా రోజులకు కనిపించావు, లోపలికి నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు. ఏమిటి రవీంద్ర? చాలా హ్యాపీ. విశేషం పెద్దగా ఏం లేదు, ఒక చిన్న విశేషం. నేను కొత్త బండి కొన్నా, నీకు చూపించాలని తెచ్చా. ఓహో అలాగా, రా చూద్దామని రవీంద్రతో కలిసి బయటికి వచ్చాడు. రవీంద్ర తను కొత్తగా కొన్న హీరో హోండా చూపి తను ఎక్కడ కొన్నది, ఎంత కొన్నది, తను ఆ బండి కొనడానికి ఎన్ని కష్టాలు పడి వివరించి చెప్పారు. రవీంద్ర మాటలు వింటుంటే శేఖర్కి చాలా ఆశ్చర్యమని. అదే సమయంలో శేఖర్ మరో రకంగా ఆలోచిస్తున్నాడు. ఇటువంటి బండి ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే కొనేశాడు. తనకు పెద్ద మొత్తంలో కట్నం ముట్టినప్పుడే బండి, సెల్ ఫోన్ కొనేవాడు. రవీంద్ర చిన్నప్పటి నుంచి తనను స్నేహితుడే. కానీ ఇంత ఆలస్యంగా బండి కొనుక్కొని పైగా చాలా సంతోషపడి తన దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. శేఖర్ ఏమిటి ఆలోచిస్తున్నావు? బండి బాగుందా? చాలా బాగుంది రవీంద్ర అన్నాడు. సరే ఉంటానంటూ బండి స్టార్ట్ చేసుకొని హుషారుగా వెళ్ళాడు. అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు శేఖర్. తను ఒకప్పుడు కొత్త బండి కొన, కానీ తనకి ఇంత సంతోషంగా మామూలుగా అనిపించింది అది. కానీ రవీంద్ర బండి కొనుక్కొని సంతోషంగా ఉప్పొంగిపోతాడు. మరొకసారి అనుకున్నాడు. మరో 6 నెలల తర్వాత మార్కెట్లో రవీంద్రకి శేఖర్ కనిపించాడు. హలో శేఖర్, బాగున్నావా? ఈ మధ్య నువ్వు కనిపించడం లేదేంటి అంటూ పలక. ఇంట్లో సమస్యల వల్ల నేను నిన్ను కలవటం కుదరదు. ఏమిటి నీకా? ఇంట్లో సమస్యల? వడ్డించిన విస్తర్ లాంటి నీ జీవితానికి కూడా సమస్యలుంటాయా? ఈ రోజుల్లో అందరూ కార్లు కొంటున్నారు కదా, నేను కూడా కారు కొందామని ప్లాన్ వేసి డబ్బు తక్కువగా ఉంటే మిగిలి నా భార్యని పుట్టి నుంచి తీసుకురమ్మని. అతను ఆమె కోపం వచ్చి అడిగి వెళ్ళిపోయింది. మనసంతా చికాగ్గా ఉంది. ఈ మధ్య బయటికి రావటం లేదు, అందుకే నేను కలవటం. శేఖర్ ప్రవర్తనకు మనస్సులో నొచ్చుకున్నాడు రవి. నీ విశేషాలేమిటన్న? ఈ మధ్యనే సెల్ ఫోన్ కొన్నా, చాలా సౌకర్యంగా కూడా ఉంది అని. రవీంద్ర జేబులోని సెల్ ఫోన్ అపురూపంగా బయటకు తీయడం, అమూల్యమైన వస్తువు అందిస్తుండగా శేఖర్ చేతిలో పెట్టడం, దానివైపు రవీంద్ర మురిపంగా చూడడం శేఖర్ కూడా చాలా వింతని. శేఖర్ అప్పటికే 2-3 సెల్ ఫోన్లు మార్చడం, దానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం కూడా. ఏ వస్తువు కొన్నా రవీంద్ర అంత ఆనందంగా స్వీకరించగలగడు. ఏది ఉన్నా తను సంతోషించలేకపోడు. దీనికి కారణమేమిటో శేఖర్కు అంతుపట్టడం. ఎలా ఉంది శేఖర్? చాలా బాగుంది రవీంద్ర, కంగ్రాట్స్. శేఖర్ ఇంటికి వచ్చాడే కానీ మనసు లేదు. తన అశాంతికి కారణం ఏదో ఆత్మవిమర్శ చేసుకున్నాడు.
తనకు అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. తన జీవితం వడ్డించిన విస్తరే, కానీ వడ్డించిన విస్తరిని ఆస్వాదించడం తనకు ఆనందం కలగటం. తనకు పెద్ద మొత్తంలో వచ్చిన కట్నం డబ్బు, ఆ తర్వాత భార్య పుట్టింటి నుంచి 4-5 సార్లు తెచ్చిన డబ్బంతా తనకు అతనే తాళానే బట్టి ఆ డబ్బుతో ఎన్నో సౌకర్యాలు పొందారు. బండి, సెల్ ఫోన్, ఇంటికి సంబంధించిన ఫర్నిచర్, అంతెందుకు ఇల్లు కూడా. అయినా తన జీవితంలో ఆనందం లేదు. కారణం ఏమిటి? ఆ రవీంద్రకు చాలా అయిన సౌకర్యాలు ఉన్న ఇల్లు లేదు. అయినా అతను చాలా ఆనందంగా, తన జీవితంలో ఏదో లోపమని మనస్సులో బాధ. మరో 2 ఏళ్ళు గడిచాయి. శేఖర్ జీవితంలో ఎటువంటి ఆనందం లేకపోయింది. పైగా శేఖర్ భార్య శేఖర్పై అడిగి పదే పుట్టింటికి వెళ్ళటం అందుకు తనకు జీవితంలో ఇంత అశాంతి. ఇంతలో ఫోన్ నేను రవీంద్రన్ శేఖర్, వచ్చే బుధవారం మా గృహప్రవేశం, నిన్ను ఆహ్వానించడానికి ఇప్పుడే మీ ఇంటికి రావాలనుకున్నా. నువ్వు ఎలా ఉన్నావు లేవు అని ఫోన్ చేసి, అలాగేనా అన్న. రవీంద్ర బండి సెల్ ఫోన్ కొనుక్కుంటూనే చాలా ఆనందపడిపో. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకొని ఇంకెంత సంబరపడిపో. అతని జీవితంలో అంత ఆనందాన్ని, తన జీవితంలో అంత నిరాశకు కారణమే రవీంద్రతో చర్చించి కేవలం ఉద్యోగం మీద వచ్చిన రాబడితోనే రవీంద్ర ఇవన్నీ కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే అన్నీ అంత ఆలస్యంగా సమకూరు. అయినా రవీంద్ర అంత సంతోషంగా ఉండడానికి కారణమేమిటో చర్చించాలని. ఇంతలో వచ్చాడు రవీంద్ర. హలో రవీంద్ర, లోపలికి రా అన్నాడు. అతని ముఖంలో ఆనందంతో కాంతులు వెదజల్లుతో అతని అపూర్వమైన ఆనందాన్ని వెంటనే గమనించాడు శేఖర్. రవీంద్ర, నీతో ఒక విషయం చర్చించ. ఏమి? నువ్వు బండి కొన్నప్పుడు సంతోషపడు, నీ ఆనందానికి అవధం లేదు. అలాగే సెల్ ఫోన్ కొన్నప్పుడు నీ కళ్ళలో కాంతి గమనించి. ఇప్పుడు ఇల్లు కొంటున్నావు, ఎంతో ఆనందంతో నీ ముఖం తేజోవంతమై. కానీ ఇవన్నీ నాకు ఎప్పటి నుండో ఉన్నాయి. కానీ నాలో ఆ ఆనందం లేదే. నా జీవితంలో నిరాశే రాజ్యమేలు. కారణమే, నువ్వేమైనా చెప్పగలవు? శేఖర్ మాటలు విన్న రవీంద్ర చెందగాని, శేఖర్, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను, కానీ నువ్వు నొచ్చుకోకూడదు. చెప్పు. నువ్వు జీవితంలో పొందుతున్న సౌకర్యాలు, ఆస్తి, అంతస్తు, హోదా ఏవి నీ కష్టార్జితంగా? అవన్నీ నువ్వు కట్నం రూపంలో పొంది, అవన్నీ నీ వాడు నీకు ఇష్టపడి బహుమతిగా ఇచ్చినవి. భారమైన హృదయంతో అవతలి వాడు ఇచ్చిన అవి నీకు ఉచితంగా రావడం వల్లనే వాటి విలువ నీకు తెలియదు. ఇవి నీ కష్టార్జితం కాకపోవడం వల్ల వాటి వల్ల నీకు ఆనందం కలగదు. కష్టార్జితంతో సంపాదించిన వాటి వల్ల పొందే తృప్తి, ఆనందం అంతా ఇంతా కాదు. అందువల్లనే నీకు బండి కొన్నా, సెల్ ఫోన్ కొన్నా, చివరికి పెద్ద బంగళా కొన్నా నీకు ఆనందం కలగదు. పైగా నువ్వు కట్నం తీసుకొని భార్యనే చేసుకున్నావు. ఆమె కూడా నీపై అభిప్రాయంతో ఆమె ప్రేమను నువ్వు పొందలేకపోయి, నీ ప్రేమ ఆమెను అందించలేకపోయి, మీ ఇద్దరి మధ్య నువ్వు తీసుకున్న కట్నం అడ్డుగోడలా ఉంటుంది. పైగా నువ్వు మాటికి నీ భార్య డబ్బు కోసం వేధించడం, ఆమె బాధపడడం, అడిగి పుట్టింటికి వెళ్ళిపోవడం లాంటి విషయాలన్నీ నీకు మనస్తాపాన్ని కలిగిస్తాయి, కానీ ఆనందాన్ని పంచదు. అదే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న వస్తువై వాళ్ళ విలువ అపూర్వం, అమూల్యం. వాటిని నువ్వు కళ్ళలో పెట్టుకొని చూసుకుంటావు. శేఖర్, ఇదే నా అభిప్రాయం. అతను పొందుతున్న ఆనందానికి, తన జీవితంలో ఉన్న నిరాశకి కారణాలు శేఖర్ బాగా చెప్పి. రవీంద్ర, కేవలం నీ కష్టార్జితంతో సంపాదించి వస్తువులు కొనడంతో నువ్వు అంత ఆనందాన్ని పొందగలుగుతున్నా? తప్పకుండా అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. రవీంద్ర చెప్పిన విషయాలు శేఖర్ మనస్సులో బలంగా నాటి. నిజంగానే తన పొరపాటు చేసి, తన కష్టార్జితం జల్సా చేసి, తన భార్య తెచ్చిన డబ్బుతో అన్ని సౌకర్యాలు, విలాసాలు అమర్చుకోడు. కానీ వాటి వల్ల తన ఆనందం కలగదు. పైగా తన భార్య తనపై గౌరవం కూడా లేకపోయి, అందువల్లనే తన జీవితం బహుశా నిస్పృహలకు లోనైంది. అసలు తాను తీసుకున్నది కట్నం కాదు, లంచం. భార్యను పోషించడానికి తీసుకున్న లంచం. ఇకపై తన భార్యను ప్రేమ ఎందుకుంటుంది? జీవితం ఆశల హరివిల్లు ఎలా అవుతుంది? శిశిరం
తాండవించే తన జీవితంలో వసంతాన్ని ఎలా నింపుకో అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు శేఖర్. ఆంధ్రభూమి వారపత్రిక, అక్టోబర్ 2005. రేపు పెళ్లి చూపుడు కథ. Emang malah aja suka.